తొక్కి వాళ్ళు మళ్ళీ అధికారం రానికే కూడా వెనకగోరు అనేది నా ఆలోచన. రైట్ అండి. అలాగే వినోద్ కుమార్ గారు చెప్పండి, ఏదైతే మిత్రపక్షాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ అలాగే నితీష్ కుమార్ కానీ వీళ్ళు ఎప్పటికైనా శత్రుపక్షాలు అవ్వచ్చు అనే భయంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టారు అనే విమర్శలు ఉన్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? అలాగే ఈ జేపీసీలో కూడా బీజేపీ మద్దతుదారులు ఎక్కువ ఉన్నారు, ఈ బిల్లును ఆమోదిస్తారని చెప్తున్నారు, మీరేమంటారు? అంటే మిత్రపక్షాలే కాకుండా తన సొంత పక్షంలో కూడా మాట అయిన కూడా ఇది వర్తించే విధంగా చేస్తారు. వాళ్ళది ఎట్లా ఉంటుందంటే టోటల్ స్వపక్షము విపక్షం అనే తేడా ఏముండదు వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. ప్రధానంగా మోడీ అమిత్ షాకి వాళ్ళది ఏంటంటే ఇవాళ టోటల్ దేశాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, గుజరాత్ల చేతిలో పెట్టుకున్నారు. ఇవాళ గుజరాతీ గో బ్యాక్ అనే నినాదం పిల్లలు తెలంగాణ ప్రజలు ఎందుకు ఇస్తున్నారంటే ఇవాళ టోటల్ వ్యవస్థల్ని కంప్లీట్ గా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వ్యాపార వర్గాన్ని దోచుకుంటూ కల్తీ వ్యాపారాన్ని ప్రోత్సహించుకుంటూ ఇవాళ వాళ్ళ కల్చర్ని ప్రోత్సహించుకుంటూ దుర్మార్గంగా ఇవాళ బీజేపీని ఏ రకంగా అధికారంలో తీసుకురావాలనే ఒక కుట్రపూరితమైన చర్యలలో భాగంగా ఇవాళ గుజరాతీలు వివరిస్తున్న తీరు మనం చాలా చూస్తున్నాం. ఇవాళ మీరు చూడండి, ఆ గుజరాతీల ఆధీనంలోనే ఇవాళ పార్టీ ఉన్నది టోటల్. ఒక ప్రధాని గుజరాతీ అతను అవుతాడు, హోమ్ మినిస్టర్ గుజరాతీ వాడు అవుతాడు, ఒక ఎలక్షన్ ఆఫీసర్ గుజరాతీ వాడు అవుతాడు. మొత్తంగా 25 పోస్టులు, కీలకమైన పోస్టులు గుజరాత్లోకి ఇస్తారు. ఈ దేశం అంటే గుజరాత్ ఒక గుజరాత్ వాళ్ళే తెలుగు కలవాళ్ళ అంటే వాళ్ళు ఏంటంటే మొత్తం వ్యాపార పెట్టుబడి అంతా కూడా ఇవాళ అమెరికాలో 25% పెట్టుబడి అంతా కూడా గుజరాత్ వెళ్తుంది. సో ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో గుజరాత్ ఎదిగినప్పుడు గుజరాతీ వాళ్ళు ఇవాళ దేశాన్ని టోటల్ తన కబ్జాలో గుప్పిట్లో పెట్టుకోవడంటే వాళ్ళకి ఎగనిస్ట్ గా ఎవడున్నా బీజేపీలో కూడా ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఎవడన్నా ఉన్నా సరే వాని లోపల ఏదో కేసులో ఇరికిచ్చి 5 ఏళ్ళు, ఇప్పుడు మిత్రులు నందన్ గారు అంటున్నారు 5 ఏళ్ల కేసులు అని. 41 CRPC అమెండ్మెంట్ అయిన తర్వాత 7 ఏళ్ల కేసులలోనే అరెస్టులు లేవు, 7 ఏళ్ల కేసులకే అరెస్టులు లేవు. 7 ఏళ్ల కేసులు దాటితే 7 ఏళ్ళు దాటితే కేసులకు అరెస్టులు ఉన్నాయి 41 CRPC అమెండ్మెంట్ ప్రకారంగా. సో అప్పుడు అసలు SC/ST కేసులు అరెస్ట్ చేస్తలేరు, SC/ST అట్రాసిటీ కేసులు అరెస్ట్ చేస్తలేరండి నందన్ గారు. SC/ST అట్రాసిటీ కేసులో వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. అసలు ఆ కేసులో ఇవ్వడానికి లేదు అధికారం. కానీ ఎప్పుడైతే అదే 41 CRPCని అమెండ్ చేసి ఆ అమెండ్మెంట్ చేసిన దాన్ని కనుక ఇప్పుడు మళ్ళీ మీరు అమెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మీరు అట్లాంటి ఈ చట్టం అట్లా పెట్టుకొని 41 CRPCని అమెండ్ చేయకుండా మళ్ళీ ఆ 7 ఏళ్ల శిక్ష కూడా స్టేషన్ బెయిల్ వస్తుంటే ఇలా ముఖ్యమంత్రికో లేకపోతే ప్రధానమంత్రికో బెయిల్ రాదా? ఇది స్టేషన్ బెయిల్ రాదా? సో కాబట్టి నేనేమంటానంటే చట్టాన్ని పకడ్బందీగా చర్చ చేయమని అంటున్నా పూర్తి స్థాయిలో. మీరు BNS గా మార్చిండ్రు, లేకపోతే మీరు హిందీ పదాలు చేర్చారు అంతే. అలా మీరు చేర్చిన పదాలలో కొత్తదనం ఏం లేదు అక్కడ. ఎప్పుడైనా సరే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న చట్టాలకు అనుకూలంగా మన చట్టాల మార్పు ఉండాలి తప్ప మన సిద్ధాంతానికి అనుకూలమైన చట్టాలు ఉండద్దు. సిద్ధాంతానికి ప్రపంచ మానవ హక్కుల ఉడంబడికి ఆధారంగా చట్టాలు ఉండాలి. ప్రపంచ మానవ హక్కుల ఉడంబడికి ఎప్పుడు కూడా ఒక నేరస్తుని కాని వాడిని, ఆరోపణ ఉన్న వాడికి ఒక ఛాయిస్ ఇస్తుంది. ఇప్పుడు నువ్వు 5 ఏళ్ల శిక్ష అంటున్నావు, 5 ఏళ్ల కేసు నేరారోపణ సెక్షనే కదా ఆరోపణ, అది ఆరోపణ కిందే వస్తుంది. 30 రోజుల జైలు ఉంటే అరెస్టా లేకపోతే జైలా పనిష్మెంట్ తర్వాతనా? ఇప్పుడు ఇనిషియల్ గా ఆరోపణప్పుడు అరెస్ట్ చేయడం వేరు, పనిష్మెంట్ పడ్డ తర్వాత జైల్లో ఉండడం వేరు. సో అంటే నీకు ఆ మొత్తం ట్రయల్ అంతా అయిపోయిన తర్వాత నీకు శిక్ష పడి 5 ఏళ్ల దాంట్లో శిక్ష పడ్డ వ్యక్తికి జైల్లో పోతే 30 రోజులు జైల్లో పోతే తీసేయడం వేరు. సో దాంట్లో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాంట్లో ఆ చట్టంలో కూడా స్పష్టత ఇవ్వాలి. మీరు ఆరోపణ లేదంటే పూర్తి రుజువైన తర్వాతన, ఆ రుజువైన తర్వాత 30 రోజుల ఆరోపణ ప్రాథమిక స్థాయిలోనే లోపలికి పోయి 30 రోజులు ఉంటే ఆయన పని పోతుందంటే అది వెరీ సింపుల్ గా లోపల మనకు పడిన వాళ్ళని లోపలేయచ్చు. వెరీ సింపుల్ గా వాళ్ళ పదవులను తీసేయచ్చు. కానీ అట్లా కాదు. ఏం చేయాలి? మొత్తం ఇనిషియల్ స్టేజ్ లో కాకుండా ప్రాథమిక విచారణ అప్పుడే కాకుండా తప్పకుండా టోటల్ విచారణ అయిపోయిన తర్వాత పనిష్మెంట్ స్థాయిలో మీరు అన్నట్టుగా అన్ని ప్రూవ్ అయిపోయిన తర్వాత ఆయన 30 రోజులు జైలు ఉంటే అప్పుడు మీరు అనుకున్నట్టుగా అది ఓకే. కానీ ప్రాథమిక స్థాయిలో 30 రోజులు జైలు ఉంటే మాత్రం లోపల తీసుకుపోయి పదవి తీసేస్తా అంటే ఇది కుట్రపూరిత చర్యగానే భావించాలి. ఇది కావాలని కంక్లూడ్ చేయండి వినోద్ కుమార్ గారు.
అదే సొంత పార్టీ వాళ్ళని ఏదో ఎక్స్ పార్టీ వాళ్ళని, ఇప్పుడు బాబు చంద్రబాబు కావచ్చు, నితీష్ కావచ్చు, బాబు నా కొడుకులారా మీరు కనుక మధ్యలో విడరా కనుక అయితే మిమ్మల్ని ఏదో దాంట్లో వేసి మీ పదవి పోతారనా, మీరు కనుక జాగ్రత్తగా మాకు సపోర్ట్ చేసుకుని ఉండాలి, లేకపోతే ఈ చట్టాన్ని మా చేతిలో ఉన్నది కాబట్టి మేము అమలు చేస్తాం, ఏదో కేసులో మేము ఇరికిస్తామని చెప్పేస్తే అనే పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందుకే ప్రతిపక్షాలు భయపడుతున్నాయి, అందుకే విపక్షాలు దాని విషయంలో ఆందోళన చెందుతున్నాయి. సో ఆ రకంగా ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ ఇవాళ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రశ్నిస్తారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో ఊరుకోరు. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షాలను గొంతు నొక్కే విధంగా చట్టాలు ఉండద్దు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రీతిలో ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. నేను మొదటిగా చెప్పిన ఈ చట్టం మంచిదే, కానీ దీంట్లో లొసుకులు ఉన్నాయి. దీన్ని జేపీఎస్కి ఇచ్చిన తర్వాత సమగ్రంగా దీని మీద చర్చ జరగాలి. సమగ్రంగా చర్చ జరిగిన తర్వాతనే దీన్ని ఆమోదించాలి. అంతే తప్ప ఆ రోజు రైతు చట్టాలు తెచ్చినట్టు నల్ల చట్టాలు తెచ్చేసి రైతులు నడివిరిచినట్టు ప్రజాస్వామ్యం నడివిరుస్తా అంటే ప్రజలు ఊరుకోరు. ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్తారు. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో రేపు అధికారంలోకి రానియారు. రైట్ అండి. అలాగే కోటేశ్వరరావు గారు మీరు 2 మాటల్లో కంక్లూడ్ చేయండి. ఒకటేనండి, అప్రజాస్వామికంగా హడావుడిగా దీన్ని దురుద్దేశాలతో తెచ్చినటువంటి ఈ బిల్లుని బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పక్షాలు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. ఇదేదో బీజేపీని వ్యతిరేకించేటువంటి పక్షాల కోసం తెచ్చారు, మనకేమీ రాదులే అనుకుంటే రేపు అది మొట్టమొదట వాళ్ళ మీద వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నేను మొదటే చెప్పినట్టుగా బీహార్ నితీష్ కుమార్ ఎలాంటి వ్యక్తో లేదా చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తో మనందరికంటే నరేంద్ర మోడీ గారికి లేదా బీజేపీకి బాగా తెలుసు. అందుకని వాళ్ళు ఇవాళ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి క్రమంలో వాళ్ళ మద్దతు కీలకం కనుక ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళ కోసం, అదే విధంగా ఇతర బీజేపీ ఇతర పార్టీల పాలనలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇది చేశారు అనేటువంటిది నా అభిప్రాయం. దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటిది నేను చివరిగా చెప్పగలను. అలాగే నందారెడ్డి గారు మీరు 2 మాటల్లో కంక్లూడ్ చేయండి. నేనేమంటున్నా, ఈ చట్టాన్ని నిజంగా అందరం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ మంత్రులు గిట ఈ చట్టాన్ని సమర్థిస్తున్నారు. కొంతమంది పనిగట్టుకొని కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రము వాళ్ళ కుటుంబ ఆస్తులు లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల కోసము ఎవరైతే పరితపిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప చట్టం మీద అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తులు కానీ మేధావి వర్గం కానీ కోర్టులు కానీ అన్ని గిట్ట సమర్థిస్తాయని అనుకుంటున్నా. ఈ చట్టం నిజంగానే ముందుకు పోతానికి కోరుకుందాం, ముందుకు పోవాలని కోరుకుందాం. ఇందాక అదే విధంగా అన్నగారు మాట్లాడుతూ రైతుల కోసం ఏం చేసింది బీజేపీ పార్టీ అని చాలా విమర్శిస్తున్నాడు. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం యూరియా అందించడానికి ప్రయత్నం చేయండి అని కోరుకుంటున్నాం రైతాంగం. రైట్ అండి. అలాగే శివకుమార్ గారు కంక్లూడ్ చేయండి 2 మాటలు. అయితే ప్రస్తుతం మనం ఈ చర్చలో మాట్లాడిన విధంగా ఆలోచిస్తే ఇప్పుడు ప్రొఫెసర్ గారు మాట్లాడినట్టు నిజంగా కూడా అక్యూజ్డ్ నిజంగా కూడా ఏదో ట్రయల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఫస్ట్ ఆయన ఇన్ఫర్మేషన్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తీసుకుపోయినప్పుడు కాకుండా నిజంగా ఆయన మీద ప్రూవ్ అయింది. ఆ ప్రూవ్ అయిన తర్వాత 30 days ఉన్నారు అప్పుడు చేసిందంటే ఒకసారి ప్రూవ్ అయిందంటే పదవి ఖచ్చితంగా అది పోవాల్సిందే. అటువంటి దానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పడం లేదు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆగాడ మేఘాడాల మీద తీసుకురావడానికి కారణం ఏంటంటే మా మాట వినోళ్ళు ఎవరైనా సరే, నా పక్కన ఉన్న వాళ్ళైనా సరే, మా వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే వాళ్ళని వదిలేదు లేదు అనే రకంగానే ఈ చట్టం తీసుకొస్తున్నా అనేది. రైట్. నమస్తే.